కొండపి మండలంలో వరుస ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల నుండి గ్యాస్ సరఫరా, బిల్లింగ్ విధానం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో కొండపి ఎంఆర్ఓ శీలం శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ సాయిరాం హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఆర్ఓ గ్యాస్ సిలిండర్ల నిల్వలు, రిజిస్టర్లు, బుకింగ్ వివరాలు, వినియోగదారుల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సమయంలో ఏజెన్సీ నిర్వహణలో పలు లోపాలు కనిపించాయని ఎంఆర్ఓ గుర్తించారు. ముఖ్యంగా వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా చేయకపోవడం, బుకింగ్ చేసిన తర్వాత ఆలస్యంగా డెలివరీ ఇవ్వడం, కొంతమంది వినియోగదారుల నుండి అదనపు రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ప్రత్యేకంగా విచారణ జరిపారు. గ్యాస్ పంపిణీ విధానం పారదర్శకంగా ఉండాలని, వినియోగదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరాదని ఏజెన్సీ నిర్వాహకులకు ఎంఆర్ఓ స్పష్టంగా హెచ్చరించారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు, భద్రతా ప్రమాణాలు, డెలివరీ బాయ్స్ నమోదు వివరాలు వంటి అంశాలపై కూడా అధికారులతో కలిసి సమీక్షించారు. అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ఏజెన్సీల బాధ్యత అని తెలిపారు. ఎవరైనా వినియోగదారుల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తే లేదా గ్యాస్ సరఫరాలు నిర్లక్ష్యం చేస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల్లో కలకలం రేగింది. అధికారులు మరిన్ని ఏజెన్సీలపై కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై తనిఖీలు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం. మీకు మీరు బుక్ చేసుకున్న 2-3 రోజులు 3-4 రోజుల్లో మీకు సిలిండర్ వస్తుంది. అలాంటి సర్వర్ ఇష్యూ లేకుండా ఒకసారి మీ దగ్గర నుంచి అధిక వసూలు చేసినా కూడా మీరు మా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిన పరిశీలించి వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోబడతాయని సూచించడం జరిగింది. ఈ ప్రజలందరూ ఇది గమనించి మీరు ఈ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.